मौजूदा दौर में आईएएस और आईपीएस ऑफिसर्स सिर्फ एसी रूम्स में बैठकर काम करने के आदी हो चुके हैं। पहले के दौर में आईएएस और आईपीएस ऑफिसर्स अवाम के बीच रहकर काम करना जानते थे और पहले के दौर में डिस्ट्रिक्ट लेवल पर एक एम्बेसडर कार में आकर आईएएस या आईपीएस ऑफिसर्स एक एक दिन दो दिन रहकर अवाम से मिलकर उनसे बातचीत करके उनके मसाइल को सुना करते थे, जो बहुत ही अच्छी बात मानी जाती थी। मगर आज के दौर में तो मेरी नज़र में ऐसा कुछ भी नहीं दिख रहा है। जी हाँ, ये अल्फाज तेलंगाना स्टेट के चीफ मिनिस्टर रेवंत रेड्डी के होते हैं, जिन्होंने इस पर अपनी नाराजगी भी जाहिर की और इनके इस रिमार्क के बाद एक नई कंट्रोवर्सी शुरू हो गई। लेकिन फिर भी चीफ मिनिस्टर के ओहदे पर रहकर यह बयान दिए जाने की वजह से उतना बवाल नहीं मचा, क्योंकि रेवंत रेड्डी ने अपने बयान में यह भी कहा है कि वो हर ऑफिसर की बात नहीं कर रहे हैं। मगर फिर भी इनके इस बयान पर तनकीदें की जा रही है, जिस पर आप सबका क्या कहना है कमेंट बॉक्स में जरूर जवाब देना और साथ में इनका तेलुगु जुबान वाला मुख्तसर सा बयान भी एक बार जरूर सुन लेना। 30 సంవత్సరాల క్రితం సంవత్సరం కలెక్టర్ మా ఊరు వచ్చి మా సమస్యను విన్నాడు సార్, మా సమస్యను పరిష్కరించినాడు. ఈరోజు పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్ ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే మన ఫైళ్ళు చూడడమే తప్ప సెక్రటరీ లెవెల్కి వచ్చారంటే, సెక్రటేరియట్ లెవెల్కి వచ్చారంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్లో దొరగారు ఉన్నారు, ఇక్కడ ఐపీఎస్లు సెలెక్ట్ అయినా వాళ్ళు కానిస్టేబుల్ నుంచి వాళ్ళని డ్యూటీ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి సైకిల్ మీద పోయి నేర్చుకునే కాడ నుంచి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, అధికారుల యొక్క వ్యవహార శైలి, నేను అందరి గురించి నేను